హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సీఎంలు ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. తమిళనాడులో విజయ్‌కు అన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అన్నిటినీ మెల్లిమెల్లిగా సమసిపోయేలా చేసి ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. కానీ కేరళలో మాత్రం పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. అక్కడ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో గెలుపొందినా కూడా తన సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఒకటే ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు సీఎం అభ్యర్థుల రేస్‌లో ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఒకటి కేసీ వేణుగోపాల్, మరొకటి వీడి సతీశన్. వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి అంటే వీడి సతీశన్‌కు ఆ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా ప్రజల్లో చాలా అభిమానం అనేది ఉంది. ఆయనే సీఎం కావాలి, అలాగైతేనే తమ రాష్ట్రాన్ని బాగా పరిపాలన చేస్తారు అని అందరిలోనూ నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రజల్లోనే కాదు ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ వీడి సతీష్ అనే తమ సీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అయితే ఒకవైపు రాష్ట్ర ప్రజలు మరోవైపు పార్టీ క్యాడర్ అంతా కూడా వీడి సతీష్ అనే కోరుకుంటూ ఉంటే కేసీ వేణుగోపాల్ పేరు ఎందుకు వినిపిస్తోంది అంటే ఈ కేసీ వేణుగోపాల్ అనే వ్యక్తికి రాష్ట్రంలో ఎక్కడా కూడా కనీస మద్దతు లేదు, ప్రజాభిమానం అస్సలు లేదు. కానీ ఇదే కేసీ వేణుగోపాల్కు కేంద్రంలోని రాహుల్ గాంధీ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఈయన కట్టు బానిసలాగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆయన్ని దేకరు, కానీ కేంద్రంలో మాత్రం ఆయన చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. వీడి సతీష్ అన్న లేదంటే కేసీ వేణుగోపాల్ అంటే ఫస్ట్ ప్రయారిటీ కేసీ వేణుగోపాల్కే ఉంటుంది, అంతటి ప్రయారిటీ ఉంటుంది. సో ఆ వ్యక్తిని సైతం ఇప్పుడు సీఎం అభ్యర్థి రేసులో ఉంచుతూ ఉన్నారు. తద్వారా ఆ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనే సందిగ్ధత నెలకొంది. దీంతో ఈ వివాదం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేరింది. రాష్ట్రంలోని ప్రజల అభిమానాన్ని కాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఈ సీఎం అభ్యర్థి ఎవరు ఉండాలి అనే విధానాన్ని ఎంపిక చేయనున్నారు. సండే దీని ప్రక్రియ మొత్తంగా పూర్తి చేయడానికి వీళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే కేసీ వేణుగోపాల్ను గనక కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేస్తాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనమందరం ఒక్కసారి కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి విషయాలను ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఫస్ట్ కర్ణాటకలో ఇప్పుడు డీకే వర్సెస్ సిద్ధరామయ్య అనే రైవల్రీ చాలా కాలంగా నడుస్తూనే ఉంది. ప్రస్తుతం అక్కడ సిద్ధరామయ్య సీఎంగా ఉన్నా కూడా డీకేను సీఎంగా చేయాలి అని ఆ పార్టీ క్యాడర్లో చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అయినా కూడా అది అస్సలు కుదరడం లేదు. ఎందుకంటే సిద్ధరామయ్యకు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్లో అంతగా అభిమానం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర మాత్రం మంచి పేరుంది. ఆయన వాళ్ళకు ఒక కట్టు బానిస లాంటి వాడు. వాళ్ళు ఏం చెబితే అది వినే పరిస్థితుల్లోనే ఉంటాడు. కానీ డీకే అలా కాదు. ఆయన సొంత నిర్ణయాలను తీసుకునేందుకు ముందుకు వెళ్తూ ఉంటాడు. పార్టీకి ఏది మంచిదో దాన్నే చేయాలి అని భావిస్తూ ఉంటాడు. సో డీకేను గనక సీఎంగా చేస్తే ఆయన మనకు ఒక సమస్యగా మారుతాడు అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబానికి వీళ్ళు వ్యతిరేకంగా మారితే ఇబ్బందులు పడుతామని వాళ్ళు భావిస్తూ ఉండటం వల్లనే ఇప్పటికీ కూడా సీఎంగా సిద్ధరామయ్యనే కొనసాగిస్తూ ఉన్నారు. మొదట్లో ఈ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మొదట్లో 2.5 years సిద్ధరామయ్య, ఆ తర్వాత 2.5 years డీకేను సీఎంగా చేస్తాము అని అప్పట్లో వీళ్ళను బుజ్జగించారు. కానీ 2.5 years గడిచి దాదాపు 3 years దాటిపోతుంది. అయినా కూడా అక్కడ మార్పు జరగలేదు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పెద్దలు అబద్ధాలు చెప్పారు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరోవైపు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ అనే రైవల్రీ గతంలో చాలా వరకు నడిచింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య చాలా వరకు వర్గపోరు అనేది నడిచింది. నిజానికి సచిన్ పైలట్కు ఆ పార్టీలో క్యాడర్ మద్దతు చాలా ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపొందడానికి కూడా చాలా వరకు సచిన్ పైలటే హెల్ప్ చేశాడు. ఆయన సుడిగాలి పర్యటనలు ఇవన్నీ
ఆయనకు ప్రజల్లో అభిమానం ఉండటం వల్లనే, సచిన్ పైలట్ వల్లనే కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎక్కువ సీట్లు గెలుపొందింది అని చెప్పుకోవచ్చు. అయినా కూడా అక్కడ సచిన్ పైలట్ను కాకుండా అశోక్ గెహ్లాట్నే సీఎంగా గతంలో ఎంపిక చేశారు. దీనికి ప్రధాన కారణం కూడా ఒకటే, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కట్టు బానిస లాంటి వ్యక్తి. మరోవైపు మధ్యప్రదేశ్ విషయానికి వస్తే అప్పట్లో దిగ్విజయ్ సింగ్ వర్సెస్ జ్యోతిరాదిత్య సింధియా అనేది నడిచింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా మాత్రం అస్సలు వెయిట్ చేయలేదు. దిగ్విజయ్ సింగ్ను మీరు ఎలా సీఎంగా చేస్తారు, నాకు ఈ రాష్ట్రంలో ఎక్కువగా అభిమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా నన్ను కనుక సీఎం చేయకపోతే నేను పార్టీని వీడి వెళ్ళిపోతాను, మీ పార్టీ పుట్టి ముంచుతాను అని హెచ్చరించినా కూడా అధిష్టానం వినలేదు. చివరిగా ఆయన ఆ రాష్ట్రంలోని తన మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు అందరితో రాజీనామా చేయించి మరీ బీజేపీలోకి చేర్పించేశాడు. తద్వారా ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా కేంద్రంలో మంత్రిగా సైతం పనిచేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా కొన్ని రాష్ట్రాల్లో ఆయా నాయకులు తమకు అభిమానం ఉంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గకూడదు అనే విధంగా ఇతర పార్టీల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఇక కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికీ మారదు, మనమే సైలెంట్ అయిపోదాం, తద్వారా ఈ పార్టీలో మనం అధికారాన్ని నిలబెట్టుకుందామని ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజానికి ఎప్పుడైనా కానీ ఈ విధంగా సీఎంను ఎంపిక చేయాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజాభిమానం ఎవరికైతే ఉందో వాళ్ళనే ఎంపిక చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజలను నడిపించగలిగేవాడు అయి ఉండాలి. అలాంటిది వాళ్ళలో అభిమానం ఉన్న సమయంలో ఏది చెప్పినా వింటారు. అండ్ ప్రభుత్వం ఎలా పాలించాలి అనే విషయం వీళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఒక బానిసగా బతికిన వ్యక్తి ప్రభుత్వాన్ని అస్సలు పాలించలేడు, ప్రజల అభీష్టాన్ని అస్సలు గుర్తించలేడు. కానీ ఎప్పుడైతే ప్రజల్లో తిరిగిన వ్యక్తి ఉంటాడో ఆయనకు మాత్రమే ప్రజలకు ఏమేం కావాలి, ఏమేం చేయాలి అనే విషయాలపై అవగాహన ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. తమ కుటుంబ రాజకీయాలు అండ్ కుటుంబ లాభాన్ని మాత్రమే చూసుకుంటోంది. తద్వారా రాష్ట్రాల భవిష్యత్తును సైతం నాశనం చేస్తోంది అని చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత దీనావస్థలో ఉంది. ప్రస్తుతం మన దేశంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతమైపోతుంది అనే స్థానానికి చేరుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అంతగా బాగోలేదు. దాదాపు ఒక ముస్లిం లీగ్ లాంటి పార్టీతో సమానంగా మారిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ పార్టీ తన విధానాలను మార్చుకుని ఇలాంటి వాటిని సరి చేసుకున్నప్పుడు మాత్రమే ఆ పార్టీ భవిష్యత్తులో పుంజుకుంటుంది. లేకపోతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పుట్టిమించిన వాళ్ళలో సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ మెయిన్ కారకులుగా నిలుస్తారు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.